హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మామిడికాయ పచ్చడి అయితే ఇవి వచ్చేసి 4 kgs ఉన్నాయి వక్కలు. 4 kgsకి కారం వచ్చేసి 600 grams, సాల్ట్ వచ్చేసి 700 grams తీసుకున్నాం, అంటే 175 grams చొప్పున. ఆవపిండి 200 grams, కేజీకి 50 grams అన్నమాట. ఇది వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి అరౌండ్ ఒక 50 grams తీసుకున్నాం. వెల్లుల్లి ఒక 1/2 kg తీసుకొని ఇట్లా ఒలిచి పెట్టుకోవాలి. అండ్ పచ్చడికి ఆయిల్ వచ్చేసి ఈ ఆయిల్ చాలా బాగుంటుంది, ఇది వాడండి, లేకపోతే విజయపల్లి నూనె అయినా ఓకే. ఇప్పుడైతే ఫస్ట్ ముక్కలలో ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసి పెట్టడం వల్ల ముక్క గట్టిగా ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా. ఫస్ట్ కొంచెం ఆయిల్ కలుపుకుందాం ఇందులో వక్కలలో. ఇది ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి వక్కలు మొత్తం. మనము వేరే ఈ మసాలాలన్నీ ఒక దాంట్లో కలుపుకొని 600 grams కానీ మనం కొంచెం కారం అయితే పక్క పెడుతున్నాం. సాల్ట్ కూడా అంతే. ఆవపిండి కూడా కొంచెం పక్కకు తీస్తున్నాం. ఫోర్ కేజీస్కి వచ్చేసి 4 స్పూన్స్ అండి. కేజీకి 1 స్పూన్ చొప్పున జీలకర్ర మెంతుల పొడి 4 స్పూన్లు. ఇదంతా కలపాలి మళ్ళీ ఒకసారి. ఇది మొత్తం మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లి ముద్ద ఇది కూడా కలిపేద్దాం. ఆయిల్ కూడా వేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు ఇది ముక్కలల్లో కలిపిద్దాం. కొంచెం పసుపు, కొద్దిగా వేసుకుంటూ కలిపేద్దాం ముక్కలకి. పచ్చడిలో వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. వక్కతో పాటుగా వెల్లుల్లి టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా మొత్తం వెల్లుల్లి ఎంత కనిపిస్తుందో. కూడా మొత్తం వేసేద్దాం. కూకో వైట్ ఇక్కడికి వస్తుంది చల్లగా కడుపు ఎత్తే. ఇది నూనె కదా, మళ్ళీ కలిపినప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉంచాలి కదా, ఇలా పెట్టానా స్టీల్ దాంట్లో. ఆ డబ్బాలు వేసినాక ఆ డబ్బా పచ్చడి రెడీ అయింది. ఇందులో పెట్టుకుంటున్నాం. మళ్ళీ
కారం ఉప్పు మళ్ళీ చూడాలి. నూనె కేజీ ప్యాకెట్ పోసినా కానీ సరిపోదో మళ్ళీ కలిపినప్పుడు మళ్ళీ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే చూసుకొని కలుపుకోవాలి. ఇవి 2 డేస్కి ఊరుతాయి కాయలు ఉప్పు కారం మీద. మూడవ రోజు అండి పచ్చడి చూసారా ఆయిల్ ఎంత తేలిందో. ఇప్పుడు అమ్మ మొత్తం మిక్స్ చేస్తుంది. మనం మిక్స్ చేసుకొని ఇంకా కారం ఉప్పు ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు. కారం సరిపోయింది. కొంచెం సాల్ట్ గిన్నె అయితే యాడ్ చేసిందనమాట. మళ్ళీ ఆయిల్ గినంతా పట్టింది. కొంచెం ఆయిల్ ఆయంత 1 kg ఆయిల్ 1.5 kg ఆయిల్ వరకు అయితే పట్టింది 4 kgs పచ్చడికి. ఇలా పచ్చడి మొత్తం కలిపినాక ఇంకా మనము స్టోరేజ్ కంటైనర్లో పెట్టుకున్నాక లాస్ట్లో గిన్నెలో ఏదైతే ఇలా అన్నం వేసుకొని కలిపి తింటే సూపర్ ఉంటుంది. ఇలా ఎంతమందికి ఇష్టం అండి. ఆల్మోస్ట్ అసలు 99% అందరికీ ఇది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.